వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్. ఆదోనిలో మార్పు మొదలైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో అభివృద్ధి మొదలైంది. ఆదోని మార్పు వచ్చింది. ఆదోని ప్రజలు సంతోషంగా ఉన్నారని మీడియా సమావేశంలో చాలా గొప్ప సందేశాలు ఎమ్మెల్యే పార్థసారథి ఇవ్వడం జరిగింది. అయితే ఆదోని పట్టణంలో చిన్న వర్షానికి డ్రైనేజీ కాల్వలు నిండి మురుగునీరంతా రోడ్లపై రామ్ జల చెరువులు ఉంటుందని ప్రజలు వాపోయారు. ఆదోని ఎమ్మెల్యేగా పార్థసారథి 1.5 సంవత్సరం అవుతున్న మీడియా సమావేశంలో అదిగో చేశాము, ఇదిగో చేస్తాం అభివృద్ధి అని చెప్పుకుంటూ కాలం వెళ్లబోస్తున్నారు తప్ప అభివృద్ధి జరగలేదని, మాటలకే పరిమితం అయ్యారని ప్రజలు చెప్పారు. అది చేస్తాను అని చెప్తుంటాడు అని ఏది చేసేది మనం ఆధునిక ఇట్లా చేశాను అట్లా చేశాను ఏం చేసినారు అని నా చురుకులు వాహనం వస్తే ఇట్లా పసాపురము సిపిఐ 4 చిలుకలు పడిన ఆదోని అనే పరిమితి ఆయన పార్థసారథి ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్తుంటాడు అని ఏది చేసేది ఉండదన్న మన ఆధారం ఇదే అనే పరమే 4 చిలుకలు పడిండేది ఒక అర్ధగంట అయింది ఇలాగే ఉంటుంది. అది చేస్తాం ఇది చేస్తామంటారు కానీ అవే చేస్తారు జన్మ వేడుకలు అవుట్లు పెడతారు కానీ డబ్బులు ఇటు పెట్టారు. ఒక్కరోజు వర్షం పడినప్పుడు వాళ్ళు రోడ్లను నిలబడితే తెలుస్తుంది మన ఆదోని పరిస్థితి. పొరపాటు ఎవరైనా జారపడితే మరణమే, జనం ఉండదు. అందుకే దీన్ని సహకరించి విలేకరులు కూడా తినం ఇలాంటివి చూపెట్టారు తప్ప వానికి సన్మానించారా వానికి దండేసారా అనొద్దు. ఇట్లా చూడండి అన్న, వీళ్ళు నిత్యం పనికేవాళ్ళు పని వ్యాపారం చేసుకుని వాళ్ళు బురికేసారా ఇచ్చిన మిండగాలు వచ్చి అడుగుతారు. వాళ్ళు వడ్డీ తెచ్చింటారు కదా వచ్చి అడుగుతారు కట్టు అని వాళ్ళు అమ్మాలి కదా. నానేమో ఏదో ఒక ఇడ్లు తినిపోతాను వీళ్ళు పరిస్థితి చెప్పు. నిత్యం రోడ్డు అని వచ్చా ఇదే అంటారు నిత్యం బతుకాలి ఫుట్పాత్ మీదే పోతారు. ఇలాంటి వ్యక్తులు కూడా నడుచుకుంటూ వచ్చారా. దయచేసి ఆదోని నీళ్ళు పోవడానికి అవకాశం చూపెట్టారు, నీళ్ళు పోవడానికి మార్గం చూపెట్టారు శుభ్రంగా. వచ్చిన వాళ్ళకి చెప్తారు దీనేం చేయట్లా అన్న. సన్నవారని వచ్చిండేది ఓ 10 నిమిషాలు పడింది కానీ రోడ్ బ్లాక్ అయిపోయింది. ఈ పొయ్యే మార్గం మీలో ఒకరు నానన్నారు మనం ఆధునిక ఇట్లా చేశాను అట్లా చేశాను ఏం చేసినారు అని నా చురుకులు వాహనం వస్తే ఇట్లా నీళ్ళు పెడుతున్నారు. ఏం పెద్ద వర్షం కాదు, పెద్ద వర్షం వస్తే ఇల్లు కొట్టుకోపోతుంది. ఉండే వాళ్ళ ఇల్లు గట్టిగా ఉంటుంది, లేని వాళ్ళ ఇల్లు పోతుంది. ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఊరికి మారుస్తానంటే ఏం చెప్తున్నారు? సంవత్సరం అయ్యా కదండి, సంవత్సరం అయింది కదా. ఇట్లా చేశాను అట్లా చేశాను మీలో నాన్న ఒకటే నన్ను ఎమ్మెల్యే అని చూడవద్దని చెప్పినారు వాళ్ళు. హామీ ఇచ్చి కాసి ఏం చేసినారు? ఏం చేయాలి? సంవత్సరం అయితే రోడ్లు మాత్రం బాగలేవు, ఏం లేవు, కాలువలు లేవు, నీళ్ళు లేదు, ఏం లేదు. అన్ని ఉన్నాయి. అట్లా ఉంటే ఎట్లా అండి? వాళ్ళకి ఒకే కోరుతాం కోరేది మన ఆధునిక బాగా చేయండి. జనాలకి వద్దంటే ఆధునిక బాగా చేయండి, ఇది చేయండి. జనాలు ఎట్లో బతుకుతున్నారు, ఇప్పుడు ఉన్నే బతుకుతారో లేవున్నా బతుకుతున్నారు. వాళ్ళు హామీ ఇచ్చిన హామీ ఏమో ఒక మాటనో ఇది చేసినారా? ఒక మాటనో ఇది చేద్దారా? సార్కి ఏమో ఇది చెప్పేది అదే పాతసారి సార్ ఒక రిక్వెస్ట్. మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా బాగా పని చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇది వర్షం వచ్చే నీళ్ళు పోనీకి ఒక ఇది చేయండి. మన నా పేరు ఖమర్ భాష, నేను అడ్డిపల్లి వ్యాపారం చేస్తాను.